కానీ కొన్ని సంఘటనలు మేడం ఇప్పుడు నా కళ్ళ ముందర కూడా నేను చిన్నప్పుడు ఉన్నప్పుడు చూశాను మేడం. చిన్నపిల్లలకి అదేదో గాలి కొట్టింది అని చెప్తారు. కళ్ళు ఇలా పైకి లేపేసి పిల్లలు ఇలా గిలగిలా కొట్టుకుంటూ ఉంటారు. ఫిట్స్. ఆ! సో, పిల్లలకి అప్పుడు ఏదో తాయెత్తులు, ఏతులు వేస్తారు మేడం. సో, అది వేస్తే బ్రతుకుతారని. అలా నేను కొంతమంది పిల్లలు చనిపోవడం చూశాను. మొన్నే నాకు షేర్ చేశారు. సో, ఆ టైంలో ఆ పిల్లల్ని అసలు హాస్పిటల్‌కి తీసుకొస్తే బ్రతుకుతారా మేడం వాళ్ళు? ఫస్ట్ ఆఫ్ ఆల్ మొన్నే ఎవరు షేర్ చేశారు, చచ్చిపోయింది ఆ బిడ్డ. తాయెత్ అని ఇంట్లో పెట్టారు. ఓకే. సో ఫిట్స్ వచ్చిన రీజన్ బట్టి ఉంటుంది. మనం ఫస్ట్ ఎయిడ్ ఏమి ఇవ్వాలి? చేతిలో తాళం పెట్టడము, నోట్లో స్పూన్ పెట్టడము, మొహం మీద నీళ్లు జిమ్మటం కాదు. ఆ చేతిలో తాళం వల్ల ఒకళ్ళదైతే కన్ను కూడా పోయింది ఇలా కొట్టుకుని. సో ఫిట్స్ వచ్చినప్పుడు మెయిన్ ఏంటంటే వాళ్ళకి దెబ్బ తగలకుండా చుట్టూ దిండ్లు అవి పెట్టుకోవాలి. ఓకే. ఫిట్ ఆగాక నోట్లో అప్పుడు కూడా మత్తులో ఉంటారనమాట. నోట్లో ఏమన్నా ఉంటే తీయాలి, గుడ్డిగా అస్సలు పొడవకూడదు. వాళ్ళని సైడ్కి తిప్పి పడుకోబెట్టాలి. హాస్పిటల్కి వెళ్ళేప్పుడు కూడా సైడ్కి ఎత్తుకుని తీసుకెళ్ళాలి. ఒకవేళ హాస్పిటల్కి వెళ్ళేది లేకపోతే 108కి ఫోన్ చేయండి. అండ్ ఊపిరి ఉందా లేదో చూసుకోండి. ఊపిరి లేకపోతే మట్టుకు ఎల్లకిలా పడుకోబెట్టి సిపిఆర్ ఇవ్వాలి. ఓకే. అండ్ 108కి ఫోన్ చేయటం అస్సలు మర్చిపోవద్దు. సో ఎందుకు బతకరు? ఫిట్స్ వాళ్ళు ఎందుకు బతుకుతారు. మీరు సరిగ్గా చేయకుండా నోట్లో ఏమన్నా ఉండి గొంతుకెళ్ళి అడ్డం పడిపోతే చచ్చిపోతారు. నేను చూశాను మేడం, మా ఊళ్ళో నా చిన్నప్పుడు ఒక పాప, మా బంధువుల అమ్మాయి చనిపోవడము ఇప్పటికి కూడా ఆ తల్లితో నేను చెప్పి బాధపడుతుంటాను. ఆ పాపని చాలా ఎత్తుకున్నా మేడం, చాలా ఎత్తుకొని మేము అందుకే వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్ళాలి కదమ్మా. కరెక్ట్ ప్రథమ చికిత్స కరెక్ట్గా ఇవ్వాలి. మీరు తాయెత్తు 4 గంటలు ఉంటే 4 గంటలు బ్రెయిన్ టక కొట్టుకుని అప్పుడు నెమ్మదిగా అన్ని అవయవాలు ఆగిపోతాయి. ముందు తీసుకెళ్ళాలి. అలాగే పాము కరిసినప్పుడు కూడా తీసుకెళ్ళాలి టైంకి, కానీ భయపెట్టకూడదు. ఎందుకంటే 90% పాములు విషం ఉండవు. ఓకే, ఇంకా ఎక్కువే. ఓకే, కానీ భయంతో చనిపోతారు. సో ఏం లేదురా అనేసేయాలి, నిజంగా విషసర్పమైన. కానీ తీసుకెళ్ళాలి. తీసుకెళ్ళేప్పుడు ఏం కట్టొద్దు. అండ్ సినిమాల్లో హీరోలు చూపించినట్టు కత్తితో కొయ్యటము, నోటితో విషాన్ని పేల్చటము ఇలాంటివి చేయకుండా జస్ట్ కదలకుండా కాలు, ఈ కట్టడం కూడా ఇప్పుడు వద్దంటున్నారు. జస్ట్ కాలు కదలకుండా కిందకి పెట్టాలి. ఓకే. పైకి పెట్టామనుకో విషం మనకి ఎక్కుద్ది, కిందకి పెట్టామనుకో విషం ఎక్కదు. ఇలా కిందకి పెట్టాలి. అదే ఇలా పెట్టుకుని తీసుకెళ్ళాలి. అండ్ కదలకూడదు. కాలు కదిలే కొద్దీ విషం ఎక్కే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. సో ఏమన్నా 2 స్కేల్స్ ఇలా పెట్టి కట్టొచ్చు, అది కదలకుండా ఉండటం కోసం అంతే. అంతే. గట్టిగా కట్ అయితే కట్టకూడదు. విషం ఎక్కకూడదని గట్టిగా కట్టామనుకో అప్పుడు రక్త సరఫరా తగ్గిపోయి కాళ్ళు పుచ్చిపోవచ్చు. సో మీరు కట్టినా ఎంత లూజ్ కట్టాలంటే మీరు ఇలా పెడితే ఏలు పట్టాలి. ఓకే. పిల్లేలు అంత లూజ్ ఉండాలి. ఓకే. అసలు కట్టు వద్దనే చెప్తున్నారు ఇప్పుడు. జస్ట్ కిందకి పెట్టండి, కాలు కదలకుండా చూసుకోండి.